నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు ఐటీ విచారణకు హాజరైన భద్రారెడ్డి. కాలేజీలో సీట్ల కేటాయింపులపై ప్రశ్నించిన అధికారులు. రాష్ట్రంలో అమీర్ రాజా సంస్థ 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడి. టీపీ పోయిందండి అక్కడ. పేట మెట్ల బండి పరిశీలించిన మంత్రి. పురాతన కట్టడాలు పరిరక్షిస్తున్న మన తలసాని శ్రీనివాస్. సిఎల్పి కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. ధరణి భూ సమస్యపై లోతుగా చర్చించిన సీనియర్లు. భువనగిరి జిల్లా రాయగిరిలో ఎమ్మెల్యే పర్యటన. యాదగిరిగుట్ట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్న గొంగడి సునీత. ఇక డీటెయిల్స్ చూస్తే, మంత్రి మల్లారెడ్డి సంస్థలు కాలేజీలపై ఐటీ రైట్స్ కేసులో ఆయన చిన్న కొడుకు భద్రారెడ్డి రెండో రోజు ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాలేజీలో సీట్ల కేటాయింపులపై అధికారులు అడిగిన వివరాలు అందజేశారు. ఇక నిన్న 12 మంది ఐటీ శాఖ అధికారులు విచారించారు. మంత్రి మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి సహా 12 మంది ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించామని భద్రారెడ్డి, రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇక విచారణలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామన్నారు. తన పాదయాత్రకు భద్రత కల్పించాలని అడిషనల్ డీజీపీకి వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలా వాడుకుంటున్నారన్నారు. తమ పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అదే చోటు నుంచి డిసెంబర్ 4న పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పోలీసులకు లా అండ్ ఆర్డర్ ఫాలో కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూడీ చేశారని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులంటే నాయకుల ముసుగులో ఉన్న గూండాలని ఆరోపించారు. ఈ తాలిబాన్ మాటలకు మేం బెదరమని తేల్చి చెప్పారు షర్మిల. మాట్లాడటం మేము మానం. కేసీఆర్ గారు అయితే కాంట్రాక్టర్ పేరు చెప్పి మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ పేరు చెప్పి ఆవిడ పాటికి ఆవిడ దోచుకుంటుంది. కేసీఆర్ గారి కొడుకేమో రియల్ ఎస్టేట్లో దోచుకుంటున్నారు. ఇలా తలా ఒక పీస్గా ఒక కేక్ పంచుకున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేసి వాళ్ళ పాటి వాళ్ళు పంచుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం భయంకరంగా పెంచుకున్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆస్తి, వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ అయితేనేమి, వాళ్ళ బెనామీ పేరులో ఉన్న ఆస్తులు అయితేనేమి, వాళ్ళు సంపాదించుకున్న ఫామ్ హౌస్లు అయితేనేమి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమర్ రాజా సంస్థ ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడంతో పాటు 4,500 మందికి ఉపాధి కల్పించినట్లు అమర్ రాజా గ్రూప్ ప్రకటించింది. మహబూబ్ నగర్ జిల్లా దిగపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్తో పాటు లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పినట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అమర్ రాజా సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అమర్ రాజా గత 37 ఏళ్లుగా సేవలు అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గల్లా జయదేవ్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. Now
renowned brand and a global brand, Amara Raja, is setting up their own lithium-ion cell manufacturing plant in a gigafactory, furthering the validation that the state has already achieved to our clean energy and electric mobility efforts. With a mammoth investment of 9,500 crores, this truly is a huge step forward in our effort to ensure that the state becomes an important hub for sustainable mobility in India. With a 16 gigawatt hour lithium ion cell manufacturing output, this truly is a huge step forward. This is not only Amara Raja Group's largest investment till date, but it is also India's largest investment. హైదరాబాద్లోని సిఎల్పి కార్యాలయంలో ధరణి భూ సమస్యలపై కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భూ సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలి, సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై చర్చించారు. యాదగిరిగుట్టను పునఃప్రారంభించే అవకాశం తనకు రావడం తన అదృష్టం అంటూ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే సునీతారావు ఉన్నారు. ఇక రాయగిరిలో సునీత పర్యటించారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలను ఎడా వైస్ చైర్మన్ అలాగే వారం రోజుల్లో మంజూరు చేస్తామని అన్నారని తెలిపారు. యాదాద్రి టెంపుల్ను ఏ విధంగా అభివృద్ధి చేశారో యాదగిరిగుట్ట పట్టణాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నారని ఆమె తెలిపారు. వారిద్దరు కూడా మాట్లాడుకొని మరి యాదగిరిగుట్ట పట్టణంలో, ఆలేరు పట్టణంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలనే విషయాన్ని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు ఏం జరిగిందంటే మిషన్ భగీరథ పనులు చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ కనెక్షన్ ఉన్న వాళ్ళని వదిలేసి కనెక్షన్ లేని వాళ్ళకి మాత్రమే కనెక్షన్ ఇచ్చారు. 2 మున్సిపాలిటీలు కూడా అదే జరిగింది. యాదగిరిగుట్ట, ఆలేరు 2 మున్సిపాలిటీలు కూడా అదే జరిగింది. వారి దృష్టికి నిన్న కూడా నేను తీసుకుపోయినా. సో వెంటనే మంత్రి గారు అన్న మాట ఏంటంటే వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకొని హైదరాబాద్ బన్సిలాలపేట మెట్ల బావిని ఈ నెల 5న ప్రారంభిస్తామని మంత్రి తలసాని చెప్పారు. బన్సిలాలపేటలో మెట్ల బావి వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. నిజాం కాలంలో నిర్మించిన బావి కాలక్రమేణా డంపింగ్ యార్డుగా మారిపోయిందని ఆయన అన్నారు. పురాతన కట్టడాలు పరిరక్షించేందుకు ప్రభుత్వం ఆలోచనని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మెట్ల బావి పునరుద్ధరణ, అభివృద్ధి పనులు జరిగాయని తలసాని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్ల బావి మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెట్ల బావి చరిత్ర ఇప్పటికే మీరందరూ ప్లే చేసినారు. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్పే అవసరం లేదు. ఇది దగ్గర 1724 నుంచి 1948 వరకు అసంజాయి కాలంలో నిర్మాణం జరిగిందని చరిత్ర. అయితే దీన్ని 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు గౌరవ మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మార్చులు కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. బన్సిలాల్పేట ప్రాంత వాస్తవ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు లేకపోతే సమాజానికి, అంటే చరిత్రలో ఒకప్పుడు ఇక్కడ మెట్ల బావి ఉన్నది అనేది అందరికీ తెలిసే. బట్ దాన్ని డంప్ యార్డ్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాములు చేశాయని కవిత, బిఎల్ సంతోష్ ఇద్దరు నేరుగా లేరని, వారిద్దరిని తక్షణమే అరెస్టు చేసి వాస్తవాలు వెలికి తీయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత, బిఎల్ సంతోష్ను అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. వారికి అరెస్టు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమం చేపడుతుందని అన్నారు. గత నెల రోజులుగా లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని, ఈ 2 స్కామ్లు నిజమని తేలిందని వెల్లడించారు. కవిత లిక్కర్ కేసులో ఉందని, అరెస్టు చేస్తామని బీజేపీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తుందని జగ్గారెడ్డి ఆరోపించారు. లిక్కర్ కేసులో ఉన్నది ఆమెని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేస్తాం అనే ఒక సిగ్నల్ ఇచ్చేసారు ఇండైరెక్ట్ గా. అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎమ్మెల్యేల కొనుగోలు దాంట్లో బిఎల్ సంతోష్ అని ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతున్నాడు. దీనికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బీజేపీ, ఈయన టిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ లో లీడర్లని కొనుగోలు చేసే ఒక ప్రక్రియ చేస్తున్నాడు అనేది ఆల్రెడీ
పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కేసులు చేసేసింది. ఆల్రెడీ అంటే ఇద్దరు నేరగాళ్ళు, అటు బిఎల్ సంతోష్ అండ్ కవిత, ముఖ్యమంత్రి గారి కూతురు, అట్లాగే బీజేపీ ప్రధానమంత్రి. ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదులు కుట్రలు ఉన్నాయంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సిబిఐ, ఈడీలతో సీఎం కేసీఆర్ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నాయని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 7 మండలాలను ఏపీలో కలపాలని ఆయన గుర్తు చేశారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రభుత్వాలు కూల్చే కుట్రలు, అనిశ్చితకరమైనటువంటి వాతావరణం ఉందని తెలిపారు. ఏపీలో చేతగాక తెలంగాణలో రాజకీయాలు చేయాలని కొందరు వస్తున్నారని ఆక్షేపించారు. ఆయన కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేస్తుందని ఆరోపించారు. నమస్కారం. గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే 1956లో ఏ విధంగానైతే 53 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం నేను దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరింపజేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులను, ఉద్యోగ అవకాశాలను ఏ విధంగానైతే సమైక్యవాదులు దెబ్బతీశారో, గత 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మత సామరస్యంతో చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధుర స్మృతులేనంటూ రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్ దుర్గా ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 1972 10వ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు అదే స్కూల్లో ఆత్మీయంగా కలుసుకున్నారు. స్కూల్ వదిలి వెళ్లి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూబ్లీ రీయూనియన్ పేరుతో గత జ్ఞాపకాలు వారు గుర్తు చేసుకున్నారు. స్కూల్ విద్యార్థులు మాదిరిగా స్కూల్ డ్రెస్సులు వేసుకుని తాము చదివిన క్లాస్ రూముల్లో గ్రౌండ్లో ఉల్లాసంగా సంతోషంగా వారు గడిపారు. గురువులు ఘనంగా సత్కరించారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులకు క్రమశిక్షణ కలిగి ఉండేలా గురువులు శిక్షణ ఇచ్చారని మాజీ డీజీపీ దుర్గా ప్రసాద్ అన్నారు. 1972లో ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళాము. అప్పటి నుంచి అంటే 50 సంవత్సరాలు అయ్యాయి. 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము క్లాస్మేట్స్ అందరూ ఒకసారి కలుద్దాం, మా పాత స్కూల్కి వెళ్దాం, మా పాత క్లాస్ రూమ్లో కూర్చుందాము అని చెప్పి వాళ్ళ ఆ స్కూల్ డ్రెస్లోనే వచ్చాం. కూడా చాలామంది స్కూల్ డ్రెస్ వేసుకుని మరీ వచ్చాం. వచ్చి ఎందుకంటే స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా ఒకసారి మరి ఇంకొకసారి గుర్తు చేసుకుందామని వచ్చాం. చాలామంది దేశాల నుంచి కూడా వచ్చారు. కొంతమంది అమెరికా నుంచి వచ్చారు, కొంతమంది న్యూజిలాండ్ నుంచి వచ్చారు, కొంతమంది కెనడా నుంచి వచ్చారు. సో ఇట్లా రకరకాల దేశాల నుంచి మిత్రులు కూడా వచ్చారు. సో ఇవాళ ఒక ఆల్మోస్ట్ 30-40 మంది కలిసి అక్కడ స్కూల్లో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇప్పుడున్న ప్రస్తుతం. తెలంగాణలో కేసీఆర్, భారతదేశాన్ని నరేంద్ర మోదీ అప్పులపాలు చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె పాల్ విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఒక్కరిపైన లక్షలాది రూపాయలు అప్పులు ఉందని, ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని చూసి అప్పు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంగా మార్చాడని, 4 సంవత్సరాలుగా పాలన వదిలేసి మోదీకి మసాజ్ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు కె పాల్. కుటుంబానికి 5 లక్షల రూపాయల అప్పు, 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి. అంత డబ్బు మిగిలింది, దాదాపు 5 లక్షల కోట్లు. మిగిలిన డబ్బు లేదు, 5 లక్షల కోట్ల అప్పు అయింది. ఇంకా నరేంద్ర మోదీ గారి గురించి వర్ణించిన అవసరం లేదు. ప్రపంచ నాయకులందరూ ఆయన గురించి అప్సెట్ అయి ఉన్నారు. ఎందుకు? డెమోక్రసీ లేదు, సెక్యులరిజం లేదు, జ్యుడిషియరీ డైన్. మీడియా మిత్రులకు నేను రుణపడి ఉన్నాను, ఓనర్స్ కి. ఎందుకు? చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గురించి నేను మాట్లాడినప్పుడు మీరందరూ కవరేజ్ ఇచ్చారు, నార్త్ ఇండియన్ మీడియా కూడా కవరేజ్. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. సాలిగౌరారం మండలం వంగమర్తి, అలాగే తాళంచెర్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. నాగారం మండల కేంద్రంలో కరోనాతో కన్నుమూసిన అనూష అనే మహిళ కుటుంబీకులు ఆమె పరామర్శించారు. ఆయన అనంతరం తిరుమలగిరి మండలంలో తుంగతుర్తి నియోజకవర్గ శక్తి కేంద్రాల ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
चर्चा करके आगे हमारा ये जो रणनीति है उसको हमको तय करना है। आप सभी देख रहे होंगे टीआरएस तो बीआरएस बन गया, लेकिन तेलंगाना तो ऐसा ही है। पार्टी का नाम चेंज हो गया, कोई बदलाव नहीं हुआ। पूरा भ्रष्टाचार में कैसे इधर सैंड का माफिया चल रहा है, और ये सैंड का माफिया में जैसे स्टेट गवर्नमेंट का आशीर्वाद है, मुख्यमंत्री का आशीर्वाद है, मुख्यमंत्री का बेटे का आशीर्वाद है, वो तो पूरा बड़े बड़े వికారాబాద్ జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. షీవెల్ ఎమ్మెల్యే కాళే యాదయ్య నవపేట మండలానికి నిధులు మంజూరు గురించి జడ్పీ చైర్పర్సన్తో మాట్లాడుతుండగా జడ్పీటీసీ వచ్చి నిధులు రావటం లేదని ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి పనులకు డబ్బులు రావటం లేదని, చేతనైతే సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడి తీసుకురామని దౌలతాబాద్ జడ్పీటీసీ మైపాల్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభ మొత్తం తీవ్ర గందరగోళానికి గురైంది. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కలెక్ట్ చేసుకుని ఓ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గురించి అలా ఎలా మాట్లాడతారని శాసనసభ్యునికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనని నిలదీశారు. మీరు మేము అంతా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పరిస్థితిని చక్కబెట్టారు. మనం ఆఫీసర్లని బడ్జెట్ తెచ్చేయలేదు, రోడ్డే లేదు, అదే లేదా. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ జడ్పీటీసీ అధికారులు ఏం చేస్తారు? మీరు కేసీఆర్ గారితోనో కేటీఆర్ గారితోనో అసెంబ్లీలో బడ్జెట్ శాంక్షన్ తీసుకొని రండి. నాకు 60 లక్షలు చెప్పి మేడం ఇచ్చిన తర్వాత దానికి బిల్లు చేస్తున్నామంటే దానికి బస్సులో చెప్పలేదు. అంతా చెప్పండి. అసెంబ్లీలో ఖమ్మం జిల్లా ఏనుకూరులో సిపిఐ వైరా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాలు, కులాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. బీజేపీని ఓడించే శక్తులతో వచ్చే ఎన్నికల్లో పార్టీ పొత్తు పెట్టుకుంటుందని అన్నారు. ఆయన రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ పాలన అవలంబిస్తున్నట్టు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కూడా ఆయన ఈ నెల 7న రాజ్భవన్ ముందు ధర్నా చేపడతామని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు చేయని విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల నోళ్లు నొక్కే విధంగా నయానో భయానో లొంగ తీసుకోవటం కోసం స్వతంత్ర రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, ఐటీ ఇటువంటి వాటిని ఉపయోగించి రాజకీయ శత్రువుల్ని, రాజకీయంగా ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూస్తూ తద్వారా వాళ్ళపైన దాడులకు పూనుకోవడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో ఒక భయానకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏది నిజమో ఏది అబద్ధం కాని పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే బీజేపీ చేసే ఆ దాడులు వెనక ఆ దాడులకి దానికి అవసరమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దివ్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. గాడిగూడ మండలం సాంఖ్వి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలు ఫౌండేషన్ చైర్మన్ దారవతో ప్రవీణ్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఆత్రం భీమరావు, సిర్పూర్ మండల ఇన్ఛార్జ్ జాదవ్, గదిగూడ మండల ఇన్ఛార్జ్ చిన్ను, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. सब लोग जनगण मन के लिए सावधान की स्थिति में रहेंगे. अपने सर पे का कैप कुछ सेकंड के लिए निकाल दें. सर కొంచెం 1 సెకండ్ కోసం క్యాప్ తీసేయండి. జనగణ మన అయ్యవారు క్యాప్ తీసేయండి.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిపిఎం నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాటిలైట్ చిత్రాలు హక్కుపత్రాల ఎంపికకు చెల్లుబాటు కాదు అనే చట్టంలో ఉన్నట్లు మీరు చదవ లేదా అని ప్రశ్నించారు. ఇక ఇదే విషయం జిల్లా కేంద్రంలో జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. పొడుగుల సాగుదారులకు పట్టాలు ఇవ్వాలనే ప్రక్రియకి తూట్లు పొడిచే పని నడుస్తూ ఉంది. అందులో ఏంటంటే ఎవిడెన్స్గా శాటిలైట్ చిత్రాన్ని తీసుకుంటామని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇది ములుగు కానీ ఇంకా కొన్ని జిల్లాలో కూడా అనేక చోట్ల వస్తుంది. ఇది అటవీ హక్కు చట్టంలో ఎక్కడా లేదు. ఈ కొమరం భీం జిల్లాలో నేను జిల్లా కలెక్టర్ చెప్పేది ఒకటే, మీరు చెప్పేది నిజమని చెప్పదలుచుకుంటే జిల్లా కలెక్టర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, కాగజ్ నగర్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎంపీ, మీరు నలుగురు ప్రెస్ ముందుకు వచ్చి హనుమకొండ నగరంలో అసలేమైంది చిత్ర యూనిట్ సందడి చేసింది. హనుమకొండలోని ఆ హోటల్లో చిత్ర యూనిట్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మూవీలో పాత్రలు, సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయని హీరో ఆదిత్య అన్నారు. వరంగల్కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సినిమా 80% షూటింగ్ పూర్తి చేశామని, మార్చి నెలలో ఓటీటీతో పాటు వరంగల్లో బిగ్ థియేటర్ పై కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. కొంతమందికి అవకాశం కల్పించాలని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను ఆర్యమని. దాని ద్వారానే ఇంతకుముందు ఒక ఫిలిం చేశాను, వాళ్ళిద్దరు అనే మూవీ. ఇది రెండో మూవీ మా ప్రొడక్షన్లో. ఇది సెకండ్ మూవీ. అసలేమైందని ఇది యథార్థ కాదంటే గత ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన తీసుకొని సినిమాటిక్గా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. దాదాపు 80% సినిమా అయిపోయింది. దీనికి మెయిన్ లీడ్ వచ్చేసి ఆదిత్య గారు చేస్తున్నారు, సెకండ్ లీడ్ వచ్చి నేను చేస్తున్నాను. సార్ను అడగగానే తప్పకుండా చేస్తాను, స్టోరీ బాగుందని సార్ చెప్పడం జరిగింది. కొంతమందికి అవకాశం కల్పించాలని ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి ఆర్యమని. దాని ద్వారానే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలో ఇసుక మాఫియా జోరుగా సాగుతుంది. మాఫియాదారులు ఇష్టారీతిన ఇసుక అమ్ముకుంటున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఇసుకను కుప్పలు వేసి అమ్ముతూ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. లైసెన్స్ లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక అమ్మడం పట్ల చట్టవిరుద్ధమని ప్రజలు అంటున్నారు. ఇక అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రహదారికి మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన వైరా నుంచి జోగయ్యపేట, మధిర వెళ్లే ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారి సంవత్సరం గడుస్తూ ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గోపాలరావు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వైరా నుండి జగ్గయ్యపేట వెళ్ళు రోడ్డు ఎంతో అధ్వానంగా ఏర్పడి ప్రమాదాలకు గురికి అయ్యి కనపడుతుంది. ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే టూ వీలర్లు కానీ, ఆటోలు కానీ, అలాగే కార్లు కానీ, బస్సు కానీ అనేక విధాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు గురి అయిన తల్లిదండ్రులు ప్రమాదానికి గురి అయితే పిల్లలు అనాథలయ్యి రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలైంది. ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ రోడ్డు ఎలాంటి మరమ్మతులు చేసిన దాఖలు లేవు. అనారోగ్యంతో గత కొంతకాలంగా విధులకు హాజరు కాకపోవడంతో గ్రామ సర్పంచ్ అతని స్థానంలో మరో వ్యక్తిని నియమించుకోవడంతో గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగి అనిల్ కుమార్ మనస్తాపానికి గురి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇక ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలం గౌరారం గ్రామంలో చోటు చేసుకుంది. గతంలో తన తండ్రి వారసత్వం ద్వారా వచ్చిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగి అనిల్ విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి కొంతకాలంగా విధులకు హాజరు కావట్లేదు.
దీంతో ఆ గ్రామ సర్పంచ్ అతని స్థానంలో మరో వ్యక్తిని నియమించుకొని పనులు చేయించుకుంటున్నాడు. అనిల్ గాయాల సమయంలో టైం కాకపోవడంతో విధులకు హాజరవుతానని సర్పంచ్కు ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో అనిల్ పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబీకులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.